స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను ఎక్కడ ఒక్క పైసా అవినీతి చేయలేదు. ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఏ తప్పు చేయలేదు. నేను ఆల్రెడీ న్యాయ పోరాటం చేస్తున్నా. కేసు కోర్టులో ఉంది, తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద. అన్నిటినీ గౌరవించి ఒక నీతివంతమైన ప్రభుత్వాన్ని నడిపిన ఒక మంత్రిగా, ఆనాడు మంత్రిగా, ఈరోజు మాజీ మంత్రిగా, శాసనసభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా నేను చెప్పేది ఒకటే రేవంత్ రెడ్డికి, నువ్వు ఫోకస్ చేయి నువ్వు ఇచ్చిన వాగ్దానాల మీద. నువ్వు ఫోకస్ చేయి నీ అమలు, వాగ్దానాల అమలు మీద. ప్రజలు కోరుకుంటున్నది రుణమాఫీ, ప్రజలు కోరుకుంటున్నది రైతు భరోసా, ప్రజలు కోరుకుంటున్నది నువ్వు ఇస్తానన్న 4000 పెన్షన్, ప్రజలు కోరుకుంటున్నది మహిళలు అడుగుతున్నది నువ్వు ఇస్తానన్న 2500. అవి విడిచిపెట్టి నేను టైంపాస్ కార్యక్రమాలు చేస్తా, ఏదో మీడియా మేనేజ్మెంట్తోని, హెడ్లైన్ మేనేజ్మెంట్తోని అవతల పడతా అనుకుంటే నీ అంత పిచ్చోడే ఓడలేడని చెప్తావు. న్యాయ పోరాటం నేను చేస్తున్నా, తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. మా న్యాయవాదులు డిసైడ్ చేస్తారు నేనేం చేయాలో. నేనేమంటున్నా అంటే నాకు న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో నాకు న్యాయం దొరుకుతుందనే నమ్మకం నాకుంది. ఈ కేసు లొట్టపీస్ కేసు అని నేను ఇదివరకే చెప్పిన. ఎందుకంటే నేను పైసలు పంపినా మంత్రిగా నేను చెప్పిన, అక్కడ పైసలు ముట్టినాయని వాళ్ళు చెప్తారు. అవినీతి ఎక్కడ జరిగిందో చూపెట్టమని అడిగితే ఇంతవరకు ఒక మాట లేదు. అందుకే న్యాయస్థానంలో కేసు తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. నేను వేసిన పిటిషన్ మీద న్యాయస్థానం ఏం చెప్తుందో, జడ్జి గారు ఏం చెప్తారో చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ